హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఓఎన్జీసీ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉన్నాయో మనకి 2600 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 16 అక్టోబర్ స్టార్ట్ అయింది. ఇంకా 6 నవంబర్ 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ వాళ్ళకి 12,300 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఒక సంవత్సరం పాటు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే జాబ్స్ కాదనమాట, ట్రైనింగ్ ఫ్రెషర్స్ కోసం. ఇంకా చూసుకుంటే మనకి 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి ఒక 10,900 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు అనమాట. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ ఏదైతే ఉన్నాయో 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ బేస్ మీద అప్లై చేసిన వాళ్ళకి 8,200 వరకు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ వాళ్ళకి వచ్చేసరికి దాదాపుగా 10,560 రూపీస్ వరకు నెలకి స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా మన కాకినాడ అలాగే రాజమండ్రి ఓఎన్జీసీలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓఎన్జీసీ కాకినాడలో ఒక 76 దాకా ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపో అనమాట. న్యాప్స్లో అప్లై చేసుకోవాలి, 23 దాకా ఉన్నాయి వేకెన్సీస్. డ్రాట్స్మెన్ సివిల్లో 2 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ లో కూడా ఒక 11 దాకా ఉన్నాయి. ఇది కూడా న్యాప్స్లో అప్లై చేసుకోవాలి. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 4 ఉన్నాయి. అలాగే ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఆయిల్ అండ్ గ్యాస్ 8 ఉన్నాయి. ఫిట్టర్లో ఒక 11 దాకా ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో ఒక 10 దాకా ఉన్నాయి. అలాగే మెకానిక్ డీజిల్లో ఒక 2 ఉన్నాయి. ఇంకా మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ అనమాట ఒక 5 దాకా ఉన్నాయి. ఇంకా సెక్రటరియల్ ఆఫీస్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. ఇంకా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లో 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ నార్సింగ్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు వాటిల్లో అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడాను దీనికి లేదనమాట. ఇవైతే మనకి కాకినాడలో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. తెలంగాణ వాళ్ళకి అవకాశం అయితే లేదు. ఇంకా ఓఎన్జీసీ రాజమండ్రి చూసుకుంటే కనుక దీంట్లో కూడా కోపాలో ఒక 2 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లో ఒక 8 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ అనమాట ఒకటి ఉంది. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ 10 ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, అలాగే ఫిట్టర్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ కెమిస్ట్, అలాగే మెకానికల్ ఎగ్జిక్యూటివ్, అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ అనమాట, ఆఫీస్ అసిస్టెంట్, వెల్డర్ జీఈ, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేషన్ ఇలా ఉన్నాయి అనమాట. వీటిలో 53 అయితే ఉన్నాయి అనమాట రాజమండ్రి ఓఎన్జీసీలో ట్రైనింగ్ కొరకు. దానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని మనకి కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ యొక్క ఉమ్మడి జాయింట్ డిస్టిక్లో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆంధ్రప్రదేశ్లోని అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇదైతే అవకాశం అయితే లేదు. ఓన్లీ కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లోపల ఉన్నటువంటి అన్ని క్యాండిడేట్స్ కూడాను ఈ యొక్క రాజమండ్రికి అప్లై అయితే అయితే కాకినాడకి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ఏజ్ అనేది మనకి 25 అక్టోబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 24 years. అయితే ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఈ 2 dates మధ్య కనుక మీరు బార్డర్ అయ్యి ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 6th నవంబర్ 2001, 6th నవంబర్ 2007 అనమాట. దీనికి అదనంగా SC/ST 5 years అంటే 29 years వరకు అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి 3 years కాబట్టి 27 years వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి గతంలో మీరు ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయితే అయ్యి ఉండాలి. ప్లస్ ఇక్కడైతే చూసుకొచ్చాను దాదాపుగా మనకి 40 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం. సపోజ్ మీరు కనుక లైబ్రరీ అసిస్టెంట్ తీసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట 12th క్లాస్ సరిపోతుంది. అలాగే డ్రాట్స్మెన్ అయితే ఐటీఐ అనమాట. ఇలాగా అన్నీ కూడాను మనకి పోస్ట్ పక్కన మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు ఒకసారి కనుక డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకైతే ఇక మ్యాథ్స్ లేదంటే ఈ యొక్క న్యాప్స్లో అయితే మీకు ఎన్రోల్మెంట్ అయితే ఉండాలి. 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే ఈజీగా ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. ప్లస్ ఇక్కడ మనకి దాదాపుగా 39 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. దాంట్లో సీరియల్ నెంబర్ చూసుకుంటే ఫస్ట్ నుంచి 29 వరకు అయితే మీరు న్యాప్స్లో
రిజిస్టర్ అయ్యి అప్లై చేయాలన్నమాట. ఫ్రీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే 30 నుంచి 39 వరకు వచ్చేసరికి NATSలో రిజిస్టర్ ఎన్రోల్ అయ్యి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇది అప్లికేషన్ యాక్సెప్ట్ చేసేటటువంటి ఇదనమాట. 17 అక్టోబర్ 2025. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకి 30 నుంచి 39 అనమాట. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 30 అనేది అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, అక్కడ నుంచి స్టోర్ కీపర్, కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు సివిల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇవన్నీ కూడా మీరు NATSలో రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. మిగతావన్నీ కూడా మనం NAPSలో రిజిస్టర్ అయిపోయి అక్కడ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ITI చేసిన వాళ్ళు మాత్రం NAPSలో అప్లై అయితే రిజిస్టర్ చేసుకొని మిగతావన్నీ కూడాను డిగ్రీ బేస్డ్ అన్నీ కూడాను మనం NATSలో అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనకి ఒక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే ఒక లిస్ట్ తయారు చేస్తారు, సెలక్షన్ లిస్ట్ అనమాట. వచ్చే నెల మనకి 26 నవంబర్ 2025 అయితే మనం ఈ యొక్క వెబ్సైట్లో ONGC దాంట్లో మీరు చూసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి NATS 2.0 వెర్షన్ ఇదనమాట పోర్టల్. మీరు చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వని ఉందనమాట. ఈ విధంగా ఫ్రెష్గా మీరు ఎన్రోల్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100% ప్రొఫైల్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట NATSలో. దానికోసం ఒక వీడియో అయితే చేయడం జరిగింది మనం గతంలో. NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం తెలుగులో ఒక వీడియో అయితే మనం చేసాము. దాని ప్రకారం చూసుకొని మీరు ఫ్రీగా ఈ యొక్క 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ ఉంటుంది. ప్లస్ నేను NATSలోకి లాగిన్ అయితే అయ్యాను అనమాట. లాగిన్ అయితే ఇక్కడ మనకి ఇలాగైతే వస్తుంది. కొంచెం మీరు కిందకు వచ్చేస్తే అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ONGC అని కొంచెం టైప్ చేస్తే సరిపోతుంది, మీకు వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక రాజమండ్రి వచ్చింది, కాకినాడ వచ్చింది, అలాగే చెన్నై వచ్చింది, మిగతావి కూడా వస్తాయి. ఇంకా కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అయింది 17 అక్టోబర్ కాబట్టి ఇంకా మనకి ఎంట్రీస్ వస్తాయి, మిగతావి కూడా వస్తాయి. కానీ మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. ఇందాక చెప్పినట్టుగా ఈ కాకినాడకి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ అప్లై చేయొచ్చు. రాజమండ్రి అయితే కనుక ఇందాక చెప్పిన వెస్ట్ గోదావరి ఇందాక చెప్పిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ యొక్క డొమిసైల్ అంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్స్లో ఉన్నవాళ్ళు, రెసిడెంట్గా ఉన్నవాళ్ళు, లేదంటే అక్కడ చదువుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక దీనికి అప్లై చేసుకొని అప్లై అయిన బటన్ ఉంటుంది, సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మీరు కాకినాడకి అప్లై చేయాలని దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వ్యూ అంటే డీటెయిల్స్ అయితే వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. మనకి ONGC రాజమండ్రి గురించి అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది, స్టైపెండ్ ఎంత ఇస్తారు ఏంటని అన్నీ కూడా వస్తాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదనమాట NATSకి సంబంధించి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ రకంగా అప్లై అయితే చేసుకోవాలి. ఇంక ఇదైతే మనకి NAPS ఇదనమాట పోర్టల్ అనమాట. apprenticeship.india.gov.in ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, రిజిస్టర్ అని క్యాండిడేట్ తీసుకోవాలి. క్యాండిడేట్ తీసుకొని మీకు కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేస్తే OTP వెరిఫై చేసేస్తే లాగిన్ అయిపోతారు డైరెక్ట్గా. లేకపోతే కనుక ఇక రిజిస్టర్ అయ్యే క్యాండిడేట్ అని ఉంటుంది. రిజిస్టర్ అవ్వాలంటే ITI స్టూడెంట్ చేసుకోవాలంటే టిక్ చేయాలి, మామూలు వాళ్ళు చేసుకోవాలంటే డైరెక్ట్గా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 2 సార్లు ఇచ్చేసేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి. ప్లస్ దీనికోసం కూడా మనకి ఒక వీడియో అయితే మనం గతంలో చేయటం జరిగింది. NAPS 2.0కి ఏ విధంగా మీరు ఎన్రోల్ అవ్వాలనే దానికి దాంట్లో మన తెలుగులో వీడియో అయితే ఉంది, అది చూసుకొని మీరు సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు ఈ NAPSలో చేసుకోవడానికి కూడాను. ఫ్రెండ్స్ మనకి NAPS రిజిస్ట్రేషన్ 2.0 సంబంధించి లింక్ కూడా ఈ వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో, అది చూసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ నేనైతే లాగిన్ అయ్యాను అనమాట. NAPSకి సంబంధించి ఇలాగైతే వస్తుంది అనమాట డాష్ బోర్డు. ఇక్కడ మనకి మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది. దీనికన్నా ముందు ఇక్కడ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు దానికోసం మీరు KYC ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆధార్ కార్డు వెరిఫై చేసేసి కంప్లీట్ అయిపోతుంది. ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇస్తే కానీ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మై ఆపర్చునిటీస్ తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పూర్తిగా టైప్ చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి మై ఆపర్చునిటీస్లో ఇక్కడ లొకేషన్ అని ఉంది అనమాట, కాకినాడ అని అలాగా టైప్ చేస్తే సరిపోతుంది.
సో మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ అని వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. 11th October 2025 ఇది అయితే పోస్ట్ అయితే చేశారు. అయితే మనకి చూసుకుంటే కనుక ఇక్కడ లొకేషన్ అనేది కాకినాడ ఆంధ్రప్రదేశ్. 25 months అంటే 2 years ఇదనమాట. ఇది ట్రైనింగ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే డ్రాట్స్మెన్ సివిల్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. మనం ఇందాక ఏదైతే చెప్పామో మన కాకినాడలో ఏమున్నాయి అలాగే రాజమండ్రిలో ఏమున్నాయి అనేది అక్కడ అన్నీ వస్తాయి అన్నమాట. మీరు దేనికి అప్లై చేయాలంటే ఇక్కడ మనకి అప్లై అనే బటన్ ఉంది, క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వ్యూ అని డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి రాజమండ్రికి సంబంధించింది కూడా మీరు ఏం చేయాలంటే ఇక లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ఇక్కడేమో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఢిల్లీ అని ఇస్తే కనుక మీకు ఇలాగైతే వస్తాయి అన్నమాట. ఈస్ట్ గోదావరి అలాగే కాకినాడ అన్నీ వస్తాయి. ఇలా ఈస్ట్ గోదావరి ఉంది, చూసుకోవచ్చు అనమాట. మన సెక్రటరియల్ అసిస్టెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ దీనికి అప్లై. దీన్ని 14 October అయితే పోస్ట్ చేశారు. వ్యూ అంటే డీటెయిల్స్ చూసుకోవచ్చు, అప్లై అంటే అప్లై చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు చూసుకొని జాగ్రత్తగా యొక్క లొకేషను ఆ యొక్క డేట్ కూడా చూసుకోవాలి, ఎప్పుడు పోస్ట్ చేశారు ఏంటి. అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఫీజు అయితే లేదు.